ఒక దేశంలో రోమిలా థాపర్ బుక్స్ 1000 కాపీస్ ప్రింట్ చేసి అమ్మితే ఎట్లా పుస్తకాలు రాస్తారు? ఇన్ని వేల లక్షల మంది టీచర్, లక్షల మంది ప్రొఫెసర్, వీళ్ళు ఎవరు పుస్తకాలు కొన్నారు? వీళ్ళు ఏం కొంటారు? ఇప్పుడైతే మంచి బ్రాండ్ కార్లు కొంటారు, పర్మనెంట్ ఉంటాయి, పుస్తకాలు కొన్నారు. అంటే యూనివర్సిటీ టీచర్లు పుస్తకాలు కొనకుండా, జనరల్ రీడింగ్ చేయకుండా, సైన్స్లోనే ఇంజనీరింగ్లోనే ఏదో టెక్స్ట్ బుక్ చదువుకుంటూ కుదరదు. అది ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ లైబ్రరీస్. అండ్ అంబేద్కర్ జీవితం అంతా చేసింది ఏంటి అంటే, తను భార్యను పిల్లల్ని సస్తుంటే కూడా పుస్తకాలు కొని ఆయన కొన్ని స్టాక్ చేసుకున్న బుక్స్ వెనక్కి వచ్చేటప్పుడు మునిగిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొన్నాడు. అంత లైబ్రరీ బిల్డ్ చేశాడు. ఇప్పుడు యూ గో అండ్ సీ హిజ్ హౌస్. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది ఎవరినో అంటే లాభం లేదు. ఇఫ్ యూనివర్సిటీ టీచర్స్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ డోంట్ రీడ్ అండ్ కీప్ ఏ లైబ్రరీ, తల్లులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది, రోజు మీ పిల్లల ముందు ఎంతమంది ఒక గంట ఏదో ఒకటి చదువుతున్నారు? ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారా, చదువుతున్నారా? ఏది ఎక్కువ చేస్తున్నారు? మీరు ఫోన్ చూసుకుంటూ మీ పిల్లలు ఏం చేస్తారు? సో దట్ ఈస్ వాట్ ది ప్రాబ్లమ్ ఈస్. సో అంబేద్కర్ మీకు ఒకవేళ ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ బతికుండాలంటే ఆ కాన్స్టిట్యూషన్ మీరు ఇంట్లో కాపాడాలి, పిల్లల ముందు కాపాడాలి. If you don't protect, and mother does not protect constitution, see, all fathers are problematic. అంటే చాలా మంది ఏమంటారంటే, నువ్వు పెళ్లి చేసుకోలేదు ఇంకా గిట్నే మాట్లాడతావా అంటారు. Issue is not that. See, the father does not focus on child education. It is the mother's focus. నన్ను మా తల్లి చదివించింది, మా అయ్య చదివించలే. అరే గొర్రెలతోటి పెట్టుకుంటే ఇవి పోరగాళ్ళని బడికి తోలుతున్నాడు కానీ మా అవ్వతోటి కొట్లాడండి బాగా. నన్ను తీసుకుపోయి కళ్ళు తాగిచ్చేటోడు ఎక్కువ. ఈ ప్రాబ్లం మదర్ చేస్తుంది కనుక, మదర్ ఇఫ్ షీ బికమ్స్ అన్ అంబేద్కరైట్, దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సేఫ్ ఇన్ ద కంట్రీ. ఇండియన్ డెమోక్రసీ ఈజ్ సేఫ్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇఫ్ మదర్ టీచర్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ టు సన్, ఇండియన్ డెవలప్మెంట్ ఈజ్ సేఫ్ ఇన్ ద కంట్రీ. ఇంకా కొద్ది రోజులు అయితే ఇప్పుడు ఊళ్ళలోకి పోతే ఊళ్ళలో ఎవరు ఉంటలేరు, వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరు, పోతానే గ్రామాలన్నీ. బట్ దెన్ హౌ డు వి లివ్? ఏం సెల్ ఫోన్తో బతుకుతామా? ఏఐతో బతుకుతామా? అల్టిమేట్గా మనం ఎంత పెద్ద విమానం ఎక్కినా బువ్వ తినాలి కదా బతకాలంటే. ద ప్రొడక్షన్ ఈజ్ ద సోర్స్. కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్. ఆఖరిగా అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు కనుక ఒక సేఫ్ గార్డ్ ఉంది, అది దాంట్లో ఉన్న డెమోక్రాటిక్ విలువ. అయితే దాన్ని రిఫార్మ్ చేయాలి. ఈ మాంక్ సిస్టమ్ పనికిరాదు. తర్వాత దేవునికి ఒకే భాష అర్థమవుతుంది అనేదంత అర్థరహిత సిస్టమ్ నాకు ఇంకోటి కనపడదు.